హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను హైదరాబాద్కి వచ్చే రోజు వ్లాగ్ అండి. సో విలేజ్ దగ్గర లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజే మా ఇంట్లో ఒక చిన్న పూజ ఉన్నిందండి. ఇంకా నేను అమ్మ మార్నింగే లేచి పనులన్నీ చేసుకుంటా ఉన్నాము. ఇంకా నేను ఊరికి వెళ్ళడానికి ప్యాకింగ్ కూడా ఏం చేసుకోలేదు, ఆ పనితోనే సరిపోయింది. ఇంకా నేను ఇంట్లో ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉంటే అమ్మ గుళ్ళోకి కావాల్సిన సామాన్లన్నీ తీసి పెడతా ఉన్నింది. ఇంకా పూజ వచ్చేసి వినాయక స్వామి గుళ్ళో. ఇంకా అందుకని చెప్పేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటే అమ్మ వాటన్నిటిని తీసుకొచ్చి ఇట్లా గుళ్ళో పెడతా ఉంది. మా ఇంటి దగ్గర నుంచి గుడికి ఎంత ఒక 2 మినిట్స్ అంతే. ఇంకా మౌని వాళ్ళు కూడా వాళ్ళ ఊరి దగ్గర నుంచి వచ్చేసారు. పాపం తనకి అప్పుడే కదా డెలివరీ అయింది, ఒక 1 మంత్ కూడా కాలేదు. ఇంకా అక్కడ నుంచి జర్నీ చేసేసరికి పాపం తనకి కొంచెం పెయిన్స్ వచ్చాయి. అందులో తనకి సి సెక్షన్ అయింది కదా, సో పెయిన్స్ బాగా ఉన్నాయి. కానీ తప్పదు కదా, ఈ పూజ అయితే వెంటనే చేయాలన్నారు. ఇంకా అందుకని చెప్పేసి అప్పటికప్పుడు చేసాము. ఇంకా పాపం బుడ్డోడు కూడా బాగా కమిలిపోయాడండి. ఆ ఎండకి తీసుకొచ్చేసరికి వాడి మొహం అంతా వాడిపోయి కొంచెం రెడ్డిష్గా ఫేస్ అంతా అయింది. చిన్న చిన్న గుల్లలాగా వచ్చాయి. వాడికి కూడా పర్లేదనమాట. చాలా చిన్న పిల్లోడు కదా, సో వాడికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడైతే పూజారి ఫస్ట్ గుళ్ళో పూజ చేస్తారండి. ఇక్కడ అయిపోయిన తర్వాత బయట హోమం ఉంది కదా, సో అక్కడ తర్వాత చేస్తారు. ఇంకా హనీ కూడా నేను తమ్ముడు దగ్గరికి వెళ్తానని చెప్పేసి నా చేత డ్రెస్ వేయించుకొని స్నానం చేయించుకొని ఆ తర్వాత వెళ్ళింది. తమ్ముడు కూడా స్నానం చేసి వచ్చాడు, సో నేను కూడా స్నానం చేసి వస్తానని చెప్పేసి నీట్గా నా చేత రెడీ చేయించుకొని తర్వాత వచ్చింది. భలే ఇష్టం అండి హనీకి అయితే. వాడిని పట్టుకొని ఏమంతా ముద్దులాడద్దో, వాడిని ఇక్కడనే ఉంచుకుందాం అత్త, ఇక్కడనే పెట్టేసుకుందాం, పంపించొద్దు పిన్నితో పాటు అని వాడి దగ్గరే కూర్చొని వాడితో ఆటలాడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు అంటేనే ఇష్టం కదా, సో వాళ్ళిద్దరు బుజ్జి ప్రేమ భలే ఆప్యాయంగా ఉంటుంది చూస్తూ ఉంటే. ఇంకా ఈ వీడియో తీసిందైతే మా అమ్మ కాసేపు, అక్క కాసేపు తీసినారు. సో అది ఒకటే మని షేక్ అవుతూ ఉంది వీడియో. అస్సలు ఏం బారాలేదు. కాకపోతే నేను కొంచెం స్లో మోషన్లో పెట్టి ఆ షేకింగ్ని కొంచెం తగ్గించాను. ఇంక ఇక్కడ హనీ చూడండి ఎంత క్యూట్గా వాళ్ళ నాని సంగలో కూర్చొని బాగా చూస్తూ ఉంది పూజ అదంతాను. ఇంకా అమ్మాయికైతే అస్సలు తీరిక లేదండి. ఇంటికి గుడికి తిరుగుతా ఉన్నింది. నాన్నకు పక్క, అమ్మకు పక్క. నేనేమో ఇంటి దగ్గర వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందిస్తా పక్కన పెట్టేసి ఉంటే వీళ్ళైతే వచ్చి తీసుకోపోను ఇదే సరిపోయింది. ఇంకా అన్న వదిన వాళ్ళ సంగతి తెలిసిందే కదా, వాళ్ళు ల్యాప్టాప్ల దగ్గర కూర్చుంటే ఇంకా అస్సలు అన్నానికి కూడా లేరు. అట్ట అయిపోయింది ఆ రోజైతే. ఫుల్ బిజీగా ఉన్నాము ఆఫ్టర్నూన్ 3 వరకు. ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారంటే అమ్మ వీడియో తీస్తా అటు ఇటు తిప్పుతూ ఉందనమాట. ఆపుమా ఇంకా చాలే కానంటే ఇంకా పూజారి కూడా నవ్వుతూ ఉన్నాడు. నేనే చెప్పానమాట వీడియో తీసుకోరామా అని చెప్పేసి. ఇంక వీళ్ళిద్దరేమో పూజలో కూర్చుంటారు, వీడియో తీసేది ఎవరు, అమ్మే కదా. ఇంకా నేను వెళ్దాము అనుకుంటే తెలిసిందే కదా ఇంట్లో పనితో సరిపోయింది. ఇంక అందుకని పాప మా అమ్మే అట్లా ఇట్లా తీస్తూ ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే మీకు, మాకు మ్యారేజ్ చేసింది అయితే ఈ పూజారేను. నాకు కానీ, అన్నకు కానీ, తమ్ముడికి కానీ మా ముగ్గురు మ్యారేజీలు చేసింది ఈ పూజారేనండి. కాబట్టి ఏదన్నా మాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే జాతకాలు అట్లాంటి సంథింగ్ దేని గురించి అన్నా అడగాలి అంటే ఈ పూజారికి ఫోన్ చేసి అడుగుతాము. సో మాకు ఒక ఫ్యామిలీ పూజారి లాగా దొరికారనమాట. ఇంక ఇక్కడైతే హోమం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఈ హోమం వచ్చేసి 2.5 hours ఏమో జరిగింది. సో అంతసేపు కూర్చొని ఉండాలి అంటే అమ్మాయికి కొంచెం కష్టమైంది. ఆ స్టమక్ దగ్గర బాగా పెయిన్గా అనిపించింది. అందులో ఈ పూజ సగం అయిపోయిన తర్వాత వెళ్ళి చల్లనీళ్ళ స్నానం చేయాలన్నారు. ఇంకా తను సిజరీన్ చేసుకుంది కదా, అందుకని చెప్పేసి పూజారే పాపము చల్లనీళ్ళు వద్దులేమ్మని చెప్పేసి వేడినీళ్ళతో చేయమన్నారు. ఇంకా బాబు కూడా అక్కడే చేపించాలన్నారు. ఇంకా అందరూ కూడా అక్కడనే స్నానం చేసేసి మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసుకొని తర్వాత మళ్ళీ పూజలో కూర్చున్నారు. ఇంకా అలా మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వీళ్ళైతే మా ఇంటికి రాకూడదు అంటే వచ్చేటప్పుడు కూడా ఇంటికి రాలేదు, డైరెక్ట్గా గుడిలోకే వచ్చారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి రాకూడదు అన్నారు. ఇంకా అందుకని బయట నుంచి అన్నం తినేసి ఇంకా దావనట్టే వెళ్ళిపోయారు ఇంటికి రాకుండా. ఇంక ఇక్కడైతే మీ హెల్ప్ కావాలండి. హెల్ప్ అంటే మీ సజెషన్స్ కావాలి. అదేంటి అంటే పూజారి బాబుకు పేరు పెట్టడానికి ఒక 4 లెటర్స్ సెలెక్ట్ చేశారు. అవేంటివంటే నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. చీ చా దే దో.
ఈ 4 లెటర్స్తోనే స్టార్టింగ్ నేమ్ వచ్చేటట్టు పూజారి గారు పేరు పెట్టమన్నారు. సో మీలో ఎవరికైనా ఈ లెటర్స్తో నేమ్స్ కనుక తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కానీ, లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. ప్లీజ్ మీ హెల్ప్ కావాలి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నేమ్స్ సజెస్ట్ చేయండి. ఇంకా మేము ముగ్గురం ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇంకా పూజ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత హడావిడిగా నా ప్యాక్ చేసుకున్నాను. అప్పటి వరకు నేను ఒక్కదాన్నే వెళ్తున్నానేమో అనుకున్నాను హైదరాబాద్కి. కానీ సడన్గా అన్న కూడా వస్తా అన్నారు. సో తనకి ఏదో పని ఉందని చెప్పేసి తను కూడా స్టార్ట్ అయ్యారు. ఇంకా ఊళ్ళోనే బస్సు ఉంటుంది. ఇంకా ఆ బస్సుని మిస్ అయ్యాము. ఇంకా అందుకని చెప్పేసి సురేష్ డ్రాప్ చేయడానికి వచ్చారు నన్ను అన్నని. ఇంకా ఎలాగోలా ఆ బస్సుని అయితే క్యాచ్ చేసేసి ఎక్కాము. ఇంకా నెల్లూరులో దిగిన తర్వాత కొంచెం టైం ఉంది, ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి తెలుసు కదా దగ్గరలో మురళీకృష్ణ ఉంది. సో బస్ స్టాండ్కి దగ్గరలో ఇంకా అక్కడికే వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాము. అన్నేమో గీ దోశ తెప్పించుకున్నారు, నేనైతే ఆనియన్ దోశ తెప్పించుకున్నాను. ఇంకా హోటల్కి వెళ్తే ఖచ్చితంగా నేను వేరే టిఫిన్లు అవి ఏమీ ఆర్డర్ పెట్టానండి, ఓన్లీ దోశ. అది ఏ హోటల్కి వెళ్ళినా కానీ. ఇంకా అందులో మురళీకృష్ణలో చాలా బాగుంటుంది కదా, ఇంకా నేను అదే ఆర్డర్ పెట్టుకున్నాను. సో అన్న కూడా అదే పెట్టుకున్నారు. ఇంకా తినేసి బయలుదేరిపోయాము. బస్ స్టాండ్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్ దగ్గర వరకు రావాలి. ప్రైవేట్ బస్సులన్నీ అక్కడే కదా ఉండేది. సో అక్కడికి ఆటోలో వచ్చేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. సో ఇదే అనమాట ఈరోజు మేము ఎక్కబోయే బస్సు. సో సీటింగ్ అదంతా అయితే బాగుంది. ఇంకా ఈ బస్సులో ఒక ట్విస్ట్ జరిగిందండి, అదేంటనేది మీరు చూస్తూ ఉండండి, చెప్తాను. మన లైఫ్ ఎప్పుడు కూడా సాఫీగా అస్సలు ఉండదు కదా. ఆ మధ్యలో ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో కదా. లైఫ్ అంటేనే అంతేనండి. ఆ ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేసుకొని ముందుకెళ్ళాలి, తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదే మా బెడ్. చూసారా, బాగానే ఉంది బస్సు, పర్లేదు. యూ గైస్ ఆల్సో కెన్ ట్రావెల్. చూడండి, లైట్ ఏసీ, ఇది నాన్ ఏసీ. లైట్స్ పని చేయట్లేదు, బట్ ఓకే, బస్ చల్లగానే ఉంది. ఇంకా ట్విస్ట్ అన్నాను కదా, అదేంటి అంటే అర్ధరాత్రి కరెక్ట్గా 1 గంటప్పుడు బస్సు ఆగిపోయిందండి. అది ఏం ట్రబుల్ వచ్చిందో ఏమో తెలియదు. అందుకని చెప్పేసి మధ్యలో ఆపేసి ఇదిగో వేరే బస్సు ఎక్కిస్తున్నారు. అప్పుడు దాకా మేము ఒక 1.5 అవర్ 2 అవర్స్ వెయిట్ చేసాము. ఇంకా ఇందులో ఛాలెంజ్ ఏముంది అంటే అన్నకి మార్నింగ్ 9కి అపాయింట్మెంట్ ఉందండి. సో అదైతే చాలా ఇంపార్టెంట్. ఇంకా దానికి కలుసుకోవాలంటే తొందరగా వెళ్ళాలి. కానీ మధ్యలో ఇలా బస్సు ఆగిపోవడం వల్ల లేట్ అయింది. ఇంకా అలా లేట్ అయినప్పటికీ డ్రైవర్ కొంచెం ఫాస్ట్గానే తీసుకొచ్చారు. ఇంకా హైదరాబాద్కి వచ్చేసరికి 8:30 పైన అయింది. ఇంకా నేనైతే మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకిక్కడ మా వారిని కొంచెం సరదా పట్టిద్దామని చెప్పేసి నేను అన్న ఒక డ్రామా ఆడాము. అదేంటి అంటే నేను ఒక్కదాన్నే వచ్చాను బుజ్జి అని చెప్పేసరికి ఇంకా తనైతే బైక్ తీసుకొచ్చారు. ఇంకా బైక్లో నేను వెళ్తున్నాను. ఇంకా అన్న అయితే ముందే వెళ్ళిపోయారండి ఇంటికి. సో చూడండి ఆ తర్వాత ఏం జరిగిందనేది. Hey, what a surprise! ఒక్కడే వచ్చావా? ఒక్కడే వస్తాడు, ఎవరితో పాటు వస్తుందా? నువ్వు ఒక్కడే వచ్చావా? నేను ఒక్కడే ఎట్లా వస్తా? నేను ఒక్కడే వచ్చా. ఏ నైట్ ఎక్కాలి, మళ్ళా నైట్ ఎక్కాలా? అదే చూసుకొని నైట్ ఎక్కాలి. ఇంకా అలా మా వారిని ఆట పట్టించిన తర్వాత ఇంకా అన్న వెళ్ళైతే ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయారండి, టిఫిన్ కూడా చేయకుండా. ఇంకా అందుకని చెప్పేసి నేను కొన్ని ఫ్రూట్స్ పెట్టించాను, అట్లీస్ట్ దారిలో అన్న తింటాడని చెప్పేసి. ఇంకా అన్న మధ్యాహ్నానికి వస్తానని చెప్పాడు. ఇంకా అందుకని నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను.
మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా ఎండు రొయ్యల కర్రీ ఈసారి ఎప్పుడైనా చూపిస్తానని చెప్పేసి. సో ఇక్కడైతే అదే చేస్తున్నానండి. మీరైతే ఒకసారి రెసిపీని చూడండి. ముందుగా నేను షాజీరా హోల్ గరం మసాలా వేసుకొని అవి మంచి సువాసన వచ్చాక ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ లేదంటే మీకు తగినంత కారం యాడ్ చేసుకొని ఆ కారం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఈ ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవేం పెద్ద స్మెల్ అయితే ఏం రావండి నీట్గా వాష్ చేస్తే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఇవి బాగా దగ్గర పడిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి. ఇంకా దించే ముందుగా ఇందులో ధనియాలు ఇంకా తెల్లగడ్డ వేసి నేను పొడి చేసి పెట్టుకున్నాను. సో ఆ పొడినే ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చివరిగా ఉంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే ఎండు రొయ్యల కూర రెడీ అయిపోతుందండి. ఇందులో మనం ఎక్కువ యాడ్ చేయకపోయినా కూడా ఎలా చేసినా చాలా బాగుంటుందండి. నేనైతే ఈ ఎండు రొయ్యల్ని అన్నంలో కంటే కూడా ముందే తినేస్తాను, అంత ఇష్టము. ఇంకా అలా కర్రీ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాను అన్న కోసం. ఇంకా అన్న వచ్చేసరికి 2 అయింది. ఇంకా వచ్చిన తర్వాత అన్న నేను ఇద్దరం కలిసి తిన్నాము. ఇంకా తర్వాత తినేసి మళ్ళీ ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళారండి. మళ్ళీ 4:30కో 5కో వచ్చాడు. ఇంకా వచ్చిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా తనకు వచ్చేసి 8కేమో బస్సు ఉంది. ఇంకా ఆ రోజు బుజ్జి కూడా తొందరగానే వచ్చారు అన్న వెళ్తున్నారని చెప్పేసి. ఇంకా బస్ స్టాండ్ దాకా నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చాను ఇంకా అన్నని డ్రాప్ చేయడానికి. సో తను అప్పుడే వచ్చి అప్పుడే వెళ్తా ఉంటే నిజంగా చాలా బాధేసింది. మళ్ళీ వస్తా అని చెప్పారు ఒక 15 డేస్ ఆగిన తర్వాత. సో అప్పుడు కొంచెం ఖుషి అనిపించింది. సో అంతేనండి ఈరోజుటి వీడియో. ఇంకైతే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బాయ్, టేక్ కేర్.